హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఈజీగా 10 మినిట్స్లో అయ్యే ఒక స్నాక్ ఐటెంని చూపిస్తున్నాను. ఈ స్నాక్ ఐటెం వచ్చేసి బియ్యం పిండితో చెకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఇది జస్ట్ మనకి కేవలం 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే బయట కొనాల్సిన పని అస్సలు ఉండదు. మనకి పిల్లలకి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి క్రిస్పీ చెకోడీలు ప్రిపేర్ చేసి మీరు వాళ్ళకి పెట్టేయచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని ఇలా ఒక బాండీలోకి వేసేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను, పిల్లలకి బాగుంటుందని. మీరు ఒకవేళ కారం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం మనకి బాయిలింగ్కి వచ్చాక దీంట్లో మనం లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని ఒక 2 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఇలా మన బియ్యం పిండి వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము సైడ్కి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి మిక్స్ చేయడం రాదు. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడు దీన్ని మనము మన చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఎక్కువగా డ్రైగా అనిపిస్తే జస్ట్ మీరు అలా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా ఏం పట్టదు. ఒకవేళ మీకు ఎక్కువగా డ్రైగా అనిపిస్తే అప్పుడు మీరు వాటర్ని వేసుకోవచ్చు. ఇలా మనం పిండిని అంతా కూడా చక్కగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెకోడీలు ప్రిపేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేయగానే ఇలా హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హెవీ రెయిన్ వల్ల అసలు పవర్ కట్ కూడా లేదు 5 to 6 అవర్స్ దాకా. అయినా కానీ ఇక్కడ నేను వీడియో ఎందుకు ఆపేయాలనేసి కంటిన్యూ చేశాను మీకోసం. ఇక్కడైతే మనకి సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న చెకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టేసుకోవాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అస్సలు కాదు. ఇది ఈజీగానే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం వేడి ఆయిల్లో వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వర్షం పడుతున్న టైంలో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అనేది చాలా బాగుంటుంది. టీ టైంలో కూడా మనకి బెస్ట్ స్నాక్ ఐటెంలా ఉంటుంది. ఇక్కడ నాకైతే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. వీటిని మనము ఒక కంటైనర్లో వేసుకొని కూడా 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనము సాంబార్ రైస్లోకి, రసం రైస్లోకి, అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా పెట్టివ్వచ్చు. ఇవి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి చల్లటి వర్షంలో ఇలా మీరు కూడా వేడిగా క్రంచీగా ఈ స్నాక్ ఐటెంని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మన ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఈజీ స్నాక్ ఐటమ్స్ రెసిపీస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.